హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మనం ఒకనాడు చిన్నతనంలో 1-2 తరగతుల్లో పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకున్నటువంటి కలవారి కోడలు కామాక్షి అనేటువంటి ఆ పాట రూప అంశం, దాన్ని మరి చందమామలో చెన్నాప్రగడ పద్మావతి వారి పేరున ప్రచురితమైనటువంటి ఆ మన చిన్ననాటి జ్ఞాపకంగా కలవారి కోడలు కలికి కామాక్షి అనేటువంటి ఆ పాట మన కానమోకు కథావచన శ్రోతలకు ఇప్పుడు మీ కానమోకు నోట వినిపించదలిచాను. వినండి మరి. కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలో పోసి, అప్పుడే తెంచే ఆమె పెద్దన్న కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీరు నింపే. ఎందుకో కన్నీరు ఏమి కష్టము, తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు, ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలం, మీ అత్తమామలకు చెప్పిరావమ్మా. కుర్చీ పీట మీద కూర్చున్న అత్త, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా. నేనెరుగ మీ మామనడుగు, పట్టె మంచం మీద పడుకున్న మామ, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా. నేనెరుగ మీ బావనడుగు, భారతము చదివేటి బావా పెద్ద బావా, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా. నేనెరుగ మీ అక్కనడుగు, వంట చేసే తల్లి ఓ అక్కగారు, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా. నేనెరుగ నీ భర్తనడుగు, రచ్చలో వెలిగేటి రాజేంద్ర భోగి, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా. పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర, పోయిరా సుఖముగా పుట్టినింటికిని. ఇలా ఆ కలవారి కోడలు వారి అన్నగారు వచ్చిన సందర్భంలో వారి అన్నగారితో బయలుదేరి పుట్టింటికి వెళ్ళడానికి ఎవరి ఆశ్రయించి ఎవరి అనుమతి కోరాలి అనేటువంటి సందేహంలో ఆ విధంగా ఆ కలవారి కోడలు అనేటువంటి ఆ పాట ఆనాడు మనం చిన్ననాడు ఏ 60లు ఆ ప్రాంతంలోనో పాఠ్యాంశంగా కూడా ఉన్నటువంటి దాన్ని, ఆ కలవారి కోడలు అనేటువంటిది చెన్నాప్రగడ పద్మావతి వారిది పెదరావూరుగా చందమామ పత్రికలో ప్రచురితమైనటువంటి ఆ అంశాన్ని ఇటీవల లభ్యమైన సందర్భంగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆనాటి ఆ కలవారి కోడలు కలికి కామాక్షి ఆ చిన్న పాటను మన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.